హర్ష సాయి అనేవాడు ఒక రేపిస్ట్, హర్ష సాయి అనేటోడు ఒక చీటర్, ఒక బ్లాక్ మెయిలర్. రేపిస్ట్ అనేది రీసెంట్ గా వచ్చింది కదా, నాకు ముందు నుంచి తెలుసు వాడు రేపిస్ట్ అని. ఎలా మీకు ఎలా తెలిసింది? నాకు తెలుసు, ఎంతో మంది బాధితులు వచ్చి మెసేజ్ పెడుతూ ఉంటారు. నీ దగ్గరే నెంబర్ తీసుకుని కూడా కొంతమంది పెట్టారుగా. మీకు ఎవరు మిత్ర పెట్టారుగా? సో మీకు మెసేజ్ పెట్టారు అప్పుడు ఇలా అని? ముందే కాంటాక్ట్ అయ్యారు ఇది ఇలా. నేను బయటికి వచ్చాక ఇప్పుడు కొంతమంది మన హర్ష సాయి అని చెంచా అని అనుకుంటారు, నా వెనకాల మిత్ర ఉంది అనుకుంటారు. మిత్ర వెనకాల నేనున్నా. అంటే మీకు మిత్రకి ఆల్రెడీ మీకు ఉంది, పరిచయం ఉంది. ఎప్పుడు పరిచయం ఉందో నువ్వే చెప్పు. నా నెంబర్ ఎప్పుడు అడిగారు? మీరు అడిగారు నెంబర్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు? అది 3 months బ్యాక్. సో నేను ఇది స్టార్ట్ చేసింది 4 years బ్యాక్. నేను బయటికి వచ్చి 4 years నుంచి నేను బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్న చూసి ఒక్కొక్క బాధితులు అలా వచ్చి కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు బాధితులందరూ విక్టిమ్స్ వెనకాల ఎప్పుడు పవర్ ఉండదు, పవర్ వెనకాల ఎప్పుడు విక్టిమ్స్ ఉంటారు. ఇదే మీరు మిత్ర శర్మ హౌస్ లో ఉన్నప్పుడు ఆమె మీద కామెంట్లు చేశారు కదా, పిచ్చిగా. నేను ఎన్ని కామెంట్స్ చేసా, అసలు ఎన్ని వీడియోస్ చేసా, నువ్వు ఎత్తుకున్న దానికి ఎన్ని వీడియోస్ చేసా. కొంతమంది ఫూల్స్, ఈ హర్ష సాయి లాంటి క్రిమినల్స్ అనుకుంటారు నా వెనకాల మిత్ర ఉంది, లేకపోతే ఇది అని. నేను ఇప్పటి వరకు అసలు మిత్రా శర్మ గారిని కలిసింది లేదు. బాలు గారిని కలిసారా? మిత్ర వాళ్ళు కలిసారు. తప్పేంటి? ఒకళ్ళని కలిస్తే తప్ప. ఇప్పుడు డైరెక్ట్ మీడియాలో అంటే లైక్ ఇప్పుడు ఉన్న బయట మీ మీద ఆరోపణలు ఏంటంటే మీరు బాలు గారు కలిసి హర్ష సాయిని డౌన్ చేయాలి, అంటే వీళ్ళిద్దరు పర్సనల్ క్లాషెస్ లో మీరు ఎంటర్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ దాని గురించి? నేను ప్రొవైడ్ చేసిన ప్రూఫ్స్ అన్ని నా ప్రూఫ్స్, నేను తెచ్చుకున్న ప్రూఫ్స్. నేను ముందుకు వచ్చాను ఫస్ట్. నేను మహాలో ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను సుమన్ టీవీలో ఇచ్చాను. అదంతా అయిపోయాక ఎప్పుడో 2 నెలల కిందట వాళ్ళు వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకున్నారు. అందులో తప్పేంటి? అంటే ఎవరు చెప్పుకోకూడదు, చెప్పుకుంటే వాళ్ళు నా వెనకాల ఉన్నట్టు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారా బత్తాయి? నా క్వశ్చన్ అది. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు చేయలేవు కదా. నేను నీ వెనకాల ఎవడున్నాడంటే, నా వెనకాల ఎవడున్నాడు అంటే నీకెందుకు బే? నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? యువతను ఎందుకు చంపుతున్నావు? సేవ చేస్తున్న ముసుగులో ఈ పత్తాపారాలు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు కొత్తగా ఇంకో క్వశ్చన్, నువ్వు రేపులు ఎందుకు చేస్తున్నావు? అమ్మాయిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అమ్మాయిల ఫోన్లు ట్యాపులు చేస్తున్నారా? మరి రికార్డులు చేసుకోవట్లేదా? ప్రతి దానికి ఇంకో దాంట్లో రికార్డులు రికార్డ్ ఎవడు చేస్తాడు? క్రిమినల్ గాళ్ళు చేస్తారు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసేటప్పుడే ఆయన సేఫ్టీ కోసం ఆయన చేసుకున్నాడు. అదే సేఫ్టీ ఉండటానికి ఈడెవడు అసలు? ఒక అమ్మాయి మాట్లాడిందంటేనే రికార్డ్ చేసేటప్పుడు అసలు నువ్వు అసలు అబ్బాయివేనా, లేకపోతే నా మీద కేసు పెట్టినట్టు ట్రాన్స్జెండర్వా? ఓకే సార్, ఇది కాదు బ్రో, నాకు ఒక డౌట్. యాక్చువల్లీ ఇది రేప్ అంటారా? ఏది? ఇప్పుడు మిత్ర శర్మ పెట్టిన కేసు అది రేప్ అని అంటారా? దట్స్ ఎ క్వశ్చన్ టు మిత్ర. అండ్ వాడుకొని వదలడం కూడా రేప్ అని అంటున్నారు. ఇప్పుడు వాడుకొని వదిలాడు కాదు. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి, మనం ఒక అబ్బాయి, దీన్ని రేప్ అని ఎలా కన్సిడర్ చేస్తున్నారని? నేను ఒక అమ్మాయిని వాడుకున్నాను, నేను ఒక అమ్మాయిని వాడుకొని వదిలేసాను అనుకో. ఆ అమ్మాయి రేపొద్దున రేప్ చేశాడు, నాకు ఆశ చూపించి రేప్ చేశాడు, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోలేదు అని పెట్టింది అనుకోండి కేసు, అది రేపే అవుతుంది కదా ఇవాళ రేపు. యాజ్ పర్ లా ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటే మనోడు పెళ్లి చేసుకుంటాను, హర్ష సాయి పెళ్లి చేసుకుంటాను అని అన్నట్టు గానీ, లేకపోతే మిత్ర ఇదేనా కన్వర్జేషన్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే నా దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నావు. ఒకటి, నా దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు నేను నన్ను రేప్ చేశాడని పెట్టానా? నన్ను రేప్ చేశాడని పెట్టానా? నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మోసం చేశాడని పెట్టానా? అలా పెట్టింది ఎవరు? మిత్ర గారు. మిత్ర గారిని అడగాలి ఆ క్వశ్చన్స్, నీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా లేదా అని. ప్రూఫ్లు లేని పోలీసులు అయితే కేసు నమోదు చేయరు కదా. సో వాడి దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అన్ని మిత్ర గారిని అడగాలి. అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు వాళ్ళతో టచ్ లో ఉంటారు కదా, ఏమైనా మీకు ఇచ్చారా మాట్లాడండి అని ఏమైనా ఇచ్చారా అని? వాళ్ళతో టచ్ లో ఉంటే బొచ్చులో కారు వేసుకొని రాను, అంటే వాళ్ళతో టచ్ లో ఉంటే పెద్ద కార్లు వస్తాయా? వాళ్ళు ప్రొడ్యూసర్స్, బాస్ హర్ష సాయి ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళు, మేమేంది జీతాలు. సో వాళ్ళకి మాకు తేడా లేదా? వాళ్ళకి మాకు తేడా ఉంది. ప్లస్ ఇంకోటి, ఎప్పుడన్నా ఒక నీచుడిని బయటకు తీసేటప్పుడు ఆ నీచుడు వల్ల బాధింపబడ్డ వాళ్ళందరూ
వచ్చి హెల్ప్ అడుగుతారు. అలా మిత్రా శర్మ ఒక్క అమ్మాయి, మీరు ఒక జస్ట్ ఒక డాట్ చూస్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ డర్టీ పిక్చర్. ఇంకా ఎక్కువ మీకు మెసేజ్ చేశారు చాలా మంది చేశారు. అమ్మాయిలు బూటు కాల్తో ఒక అమ్మాయిని తంతే, బూటు కాల్తో తంతే ఈ పన్ను ఇరిగిపోయింది, ఆ అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా ఉంది. సో నా వెనకాల మిత్రా శర్మ ఉంది అని ఆ సొల్లు చెప్పుకొని నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలో ఒక మెస్మరైజింగ్ లో సింపతి కార్డు వాడుతున్నావు, కానీ నీ పత్తాపారం నీదే. నువ్వే ఒప్పుకున్నావు నా దగ్గర ఇంత హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఇన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు నువ్వు నేను మాట్లాడుకుంటాను శివ, లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయి ఎవరన్నా మాట్లాడుకోగానే ఇంకో ఫోన్ నుంచి నువ్వు చేస్తావా? అసలు నీ జోబులో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి? 2 ఫోన్లు పెట్టుకొని ఇంకొక ఫోన్లో రికార్డ్ చేశాడంటే ఆ బిహేవియరే నీకు ఒక క్రిమినల్ లాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఆ ప్రపోజ్ చేస్తున్న వాయిస్ రికార్డ్ చేసుకునేంత ఈడియట్ ఎవడుంటాడు? దట్స్ మై బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది మధ్యలో, శివ అనే అబ్బాయికి లేకపోతే ఇంకొక అమ్మాయికి మధ్యలో ఏదైతే అయ్యిందో అది మీ ఇద్దరికే తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి తెలీదు. ఒకళ్ళ సైడ్ తీసుకోను నేను ఇట్లాంటి దాంట్లో. రేప్ అయ్యిందా లేదా అన్నది ఆన్సర్ ఇవ్వాల్సింది కోర్ట్స్, శిక్ష వేయాల్సింది న్యాయస్థానాలు. సో ఇందులో నా పాత్ర ఏం లేదు. కానీ ఇతని క్రిమినల్ మెంటాలిటీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారో బత్తాయి అంటే నా మీద కేసేసారు. అవును, మీ మీద కేసేసారు కదా. రెండు కేసులు, ఒక పరువు నష్టం దావా. పరువే లేనాడు పరువు నష్టం దావా మిమ్మల్ని అరెస్ట్ చేశారని విన్నారు. అరెస్ట్ కాదు, రిటైన్ చేశారు. ఇప్పుడు హర్ష సాయి ఎక్కడ అతను? ఇప్పుడు లేదండి. ఏ స్టేట్ అతను? మన వైజాగ్, ఆంధ్ర, విజయనగరం. ఇప్పుడు హర్ష సాయి చిలకలగూడలో ఉంటున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తా అంటే కేసు వేయడానికి కూడా నువ్వు చీటింగే. సో అందుకే హర్ష సాయి ఈజ్ ఏ బ్లాక్మెయిలర్, హర్ష సాయి ఈజ్ ఏ రేపిస్ట్, హర్ష సాయి ఈజ్ ఏ చీటర్. ఓకే, ఇప్పుడు రేప్ కేసు వచ్చింది కాబట్టి రేపిస్ట్, కొత్తగా రేపిస్ట్ కూడా వచ్చింది. రేపొద్దున నన్ను వేసేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తే మర్డరర్ కూడా వస్తుంది. లేదు, ఇంకోటి మీరు జైల్లో వేపిస్తా, పక్క జైల్లో వేపిస్తా అని వీడియో చేయడం జరిగింది, రీసెంట్ గా వీడియో చేయడం జరిగింది. లేకపోతే నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానని చెప్పి కూడా అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ కేసు మీదే, దీని మీదనే మీరు జైల్లో వేయిస్తానన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్ల మీద జైల్లో బెట్టింగ్ యాప్స్ మీద దీని మీద కాదు? లేదు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీరు అందరూ ఆయన జైల్లో వేయిస్తా అనే? లేకపోతే అంత కాన్ఫిడెంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ యుఎస్ లా ఎట్లా ఉంటుంది తెలుసు కదా. ట్రాఫిక్ సిగ్నల్ లో నువ్వు టికెట్స్ కట్టకపోతేనే కోర్టుకి వెళ్తారు, కట్టలేని పరిస్థితుల్లో జైల్లోకి వెళ్తావు. అట్లాంటిది ఒక యాక్ట్ అంటే ఒక చట్టం, ఆ చట్టంని తెలంగాణ గేమింగ్ యాక్ట్ అంటారు.